ప్రగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కలిసినా మాట్లాడుకున్నా ఆ చర్చ దాదాపుగా ఎన్నికల గురించే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల గురించి, అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఎంతో చర్చ జరుగుతుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా సింగనమల. అలాగే అక్కడ పోటీ చేస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండారు శ్రావణిశ్రీ గారు. ఆమె గురించి ఇంత చర్చ జరగడానికి ప్రధాన కారణాలు ఎన్నో ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల్లో అత్యంత ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండటం, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడం, ఎంతో పరిపక్వత హుందాతనంతో మాట్లాడుతూ ఉండటం, గత ఎన్నికల్లో కేవలం 29 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అభ్యర్థినిగా పోటీ చేసి సింగనమల నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటికీ మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకుని బలమైన అభ్యర్థినిగా నిలబడడంతో పాటు ఈ మధ్య జరిగిన చంద్రబాబు గారి ప్రజాగలం సభలో ఆమె అత్యద్భుతంగా ప్రసంగించిన తీరుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె తాతయ్య, తండ్రి కూడా త్రుటిలో ఎమ్మెల్యే టికెట్లు కోల్పోయినప్పటికీ ఆ అవకాశాన్ని 2019లోనే దక్కించుకుని వరుసగా రెండవసారి ఆ అవకాశాన్ని పొందడమే కాకుండా ఖచ్చితంగా నిలిచి గెలిచి తీరాలనే పట్టుదలతో ముందుకెళ్తున్న శ్రావణి గారికి ప్రజల నుంచి కూడా ఎంతో మంచి స్పందన లభిస్తుంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తిని ఎంతో ఆప్యాయంగా తన అందమైన నవ్వుతో ఆమె పలకరించే తీరు ఏ సమస్య వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ అందరు నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ తన క్యాడర్ని నిలబెట్టుకుంటూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండటమే కాకుండా నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రజాసేవలో తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్తున్న బండారు శ్రావణిశ్రీ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బండారు శ్రావణిశ్రీ 1990 ఆగస్టు 3న బండారు రవికుమార్ గారు, లీలావతి గారుల దంపతులకు జన్మించారు. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన శ్రావణి గారి తాతయ్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. శ్రావణిశ్రీ గారి తాతయ్య బండారు నారాయణ స్వామి గారు సింగనమల ప్రాంతంలో ఎంతో పేరున్న నాయకులని చెప్పొచ్చు. ఆయన అన్న నందమూరి తారక రామారావు గారితో కలిసి కూడా పనిచేశారు. అయితే ఒక సందర్భంలో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చినట్టు వచ్చి త్రుటిలో చేజారింది. అలాగే శ్రావణి గారి తండ్రి రవికుమార్ గారికి కూడా 2014లోనే సింగనమల ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పటికీ అప్పటికి ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కొన్ని సాంకేతిక కారణాలతో అప్పుడు కూడా బండారు కుటుంబం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. చిన్ననాటి నుంచి ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండటం, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండడంతో పాటు తన తాతయ్యకి, తండ్రికి వారు చేస్తున్న మంచి పనులు చూసి ప్రజలిస్తున్న గౌరవం కారణంగా రాజకీయాలంటే శ్రావణి గారికి కూడా ఆసక్తి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే రాజకీయాల్లో రాణించి ప్రజలకు సేవ చేయడానికంటే ముందు చక్కగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని భావించి ఎంతో చక్కగా చదువుకున్న శ్రావణి గారు చదువు పట్ల ఎంతో ఆసక్తి చూపడమే కాకుండా 2013లో హైదరాబాద్లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్లో మాస్ కమ్యూనికేషన్స్లో ఎంఏ పూర్తి చేయడంతో పాటు మరో పీజీ కూడా చేసి ఎంతో చిన్న వయసులోనే డబుల్ ఎంఏ చేయడం ఆమెకు చదువు పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. స్వతహాగా మంచి విద్యావంతురాలు కావడంతో యువత ఎదుర్కొనే సమస్యలు, ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై దృష్టి పెడతానని పలు సందర్భాల్లో చెప్పిన శ్రావణి గారు తమ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన ద్వారా యువతకి వారి అర్హతకు తగ్గ అవకాశాలు వచ్చేలా చేయడం ద్వారా వారి కుటుంబాలని బాగుపడేలా కృషి చేస్తానని చెప్పారు. దాంతోపాటు సింగనమల ప్రాంతంలో అత్యంత ప్రధానమైన నీటి సమస్యపై తమ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంతలో దృష్టి కేంద్రీకరించి ఎన్నో స్కూళ్ళకి, ఎన్నో ప్రాంతాలకి తాగునీటిని వాటర్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకుల ద్వారా అందించి మంచి పేరు తెచ్చుకున్న బండారు కుటుంబం నిరుపేద యువతీ యువకులకు ఎన్నో వివాహాలు జరిపించడంలో సహాయపడి వారి కుటుంబాలకి దైవ సమానులుగా నిలిచారు. అంతేకాకుండా ఎంతోమంది కుటుంబాలకి విద్య లేదా వైద్య సహాయం అవసరమైనప్పుడు కూడా ఆర్థికంగా అండగా నిలిచారు. చిన్న వయసులోనే తనకున్న రాజకీయ, సామాజిక అవగాహనతో పాటు చక్కగా మాట్లాడుతూ చిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ కలుపుకుని వెళ్లే శ్రావణి గారికి రాజకీయాల్లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చిన కారణంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రావణి గారికి టికెట్ని కేటాయించింది. ఆ ఎన్నికల్లో తొలిసారి రాజకీయంగా ఆ ప్రాంతంలో ఎంతో బలమైన బండారు కుటుంబం ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ విధంగా తన తాతయ్య గారికి, తండ్రికి దక్కన గౌరవాన్ని ఎంతో సస్పెన్స్ తర్వాత చివరి నిమిషంలో దక్కించుకున్న శ్రావణి గారు సాయశక్తుల గెలుపు కోసం ప్రయత్నించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అనుకూల పవనాలు వీయడంతో పాటు సీనియర్ నాయకుల్లో కొంతమంది శ్రావణి గారికి సహకరించకపోవడంతో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీ వారే ఆమెకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని జొన్నలగడ్డ పద్మావతి గారి చేతిలో ఏకంగా 46,242 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలయ్యారు శ్రావణి గారు. కానీ శ్రావణి గారు ఆ ఓటమికి కుంగిపోవడం కాకుండా
మరింతగా నిరంతరం ప్రజల్లో ఉండడానికి ప్రయత్నించడమే కాకుండా తన నియోజకవర్గంలో ఏ కుటుంబంలో ఏ శుభకార్యమైనా లేదా కష్టం కలిగినా కూడా ఆ కార్యక్రమాలకి హాజరవుతూ వారి కష్టంలో సుఖంలో భాగమవుతూ తనకి ఎంతో ఇష్టమైన సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకెళ్లిన శ్రావణి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను నాకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, అనుకూలంగా ఎన్ని పడ్డాయి అని ఆలోచించలేదు. తెలుగుదేశం పార్టీని నన్ను నమ్మి ఓటు వేసిన 71,802 మంది ఓటర్లకి, నియోజకవర్గ ప్రజలకి నాకు చేతనైనంతలో సాయం చేసి అండగా నిలవాలని భావించాను అని ఎంతో పరిణితి చెందిన నాయకురాలిలాగా ఆమె మాట్లాడడం ఎంతో మందిలో స్ఫూర్తిని నింపింది. ఆ ఓటమి తర్వాత నియోజకవర్గంలో పరిస్థితులు ఎంతో మారాయి. అధికార పార్టీకి భయపడి ప్రతిపక్ష టీడీపీ తరపున ఉండేవారు కానీ శ్రావణి గారి వెంట తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని నడిచేవారు కూడా కరువయ్యారు. కనుచూపు మేరలో సహకరించేవారు కూడా ఎవరూ కనిపించలేదు. అయినా కూడా తన ప్రయత్నాన్ని ఆపని శ్రావణి గారు సింగనమలలో శివంగిల అధికార పార్టీ చేసే దురాఘాతాలను ఎండగడుతూ వారు చేసిన మంచి పనులను మాత్రం ప్రశంసిస్తూ ఎంతో హుందాగా వ్యవహరించడం అందరినీ ఎంతగానో మెప్పించింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రావణి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి మేము నిద్ర నుంచి లేచాక కళ్ళు తెరిస్తే చూసింది ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారి ఫోటోలే. మా కుటుంబం అంతా ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి కరడుగట్టిన కార్యకర్తలు, అభిమానులు. అలాంటి పార్టీలో చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. అందుకే తన వెంట తాను ఎదుర్కొన్న భారీ ఓటమి తర్వాత ఎవ్వరూ లేని స్థాయి నుంచి, సింగనమల నుంచి శ్రావణి అయితేనే గెలిచే అవకాశం ఉంది అనే స్థాయికి తన కృషితో నాయకురాలుగా ఎదిగారు శ్రావణి. అందుకే ఎన్నో సర్వేల తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సింగనమల నుంచి వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు శ్రావణి. రెండవసారి కూడా శ్రావణి గారు సింగనమల సీట్ దక్కించుకోవడానికి ప్రధాన కారణం ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ప్రజలకి ముఖం చాటేయకుండా ప్రజల మధ్య ఉంటూ నిరంతరం తనని తాను మెరుగుపరుచుకుంటూ రాజకీయాల పట్ల అవగాహన పెంచుకుంటూ తనకు వ్యతిరేకంగా ఉన్న సీనియర్లను కూడా కలుపుకుపోవాలని ప్రయత్నిస్తూ వారితో సమావేశాలు ఏర్పాటు చేసి మరి వారిని కన్విన్స్ చేయడానికి తన గెలుపుకి, తెలుగుదేశం పార్టీ గెలుపుకి మార్గం సుగమం చేసుకునే ప్రయత్నంలో భాగంగా తనకు వ్యతిరేకంగా ఉన్న సీనియర్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం తాలూకు వీడియోలు ఇంటర్నెట్లో ప్రత్యక్షమవ్వడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆ సమావేశంలో శ్రావణి గారు ఆ సీనియర్ లీడర్లను కూడా సముదాయించడానికి మనస్ఫూర్తిగా చేసిన ప్రయత్నం ఆమెకి టీడీపీ అధిష్టానం దృష్టిలో మరింత ప్లస్ అయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సీట్లో ఆమెకి ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ తరపున మన్నిపాకుల ఆంజనేయులు గారు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో శ్రావణి గారిపై విజయం సాధించిన జొన్నలగడ్డ పద్మావతి గారికి వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించలేదు. 2019 ఎన్నికల్లో నమోదైన ఓటర్ల జాబితా ప్రకారం సింగనమల నియోజకవర్గంలో దాదాపు 2,35,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఇక్కడ ఫలితం ఉండబోతుందని, ఇక్కడ నుంచి శ్రావణి గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే విజయం సాధిస్తుందో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం గత చాలా ఎన్నికల నుంచి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. దాంతో ఇక్కడ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. మరోవైపు రాజకీయాలు పక్కన పెడితే శ్రావణి గారు ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ గారితో ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న ఫోటో ఒకటి ఆ మధ్య బయటకు రావడంతో వారిద్దరికీ పెళ్ళంటూ ఎన్నో ఛానల్స్ వీడియోలు కూడా చేసేశాయి. కానీ ఆ తర్వాత ఆ వార్తలన్నీ అవాస్తవాలని తేలాయి. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న శ్రావణి గారికి యూట్యూబ్లో దాదాపు 30,000 మంది, ఫేస్బుక్లో 41,000 మంది, ట్విట్టర్లో 44,000 మంది, ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 97,000 మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో శ్రావణి గారు మాట్లాడుతూ, నాకు డబ్బో, అధికారమో, పేరో, పలుకుబడో కాదు, ప్రజలకు సేవలు అందించి నియోజకవర్గ అభివృద్ధిలో పాల్పంచుకొని మంచి పేరు తెచ్చుకోవడమే లక్ష్యం అని చెప్పారు. ఎంతో అందమైన రూపంతో పాటు అందరికీ సహాయపడే సుగుణం కూడా ఉన్న శ్రావణి గారు సింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్.